సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళి. బాలిక విద్యా ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త. పూలే పోరాటాలు, సేవలు స్ఫూర్తిస్తాయంటూ వైఎస్ఆర్సీపీ అధినేత ట్వీట్. విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్. తల్లికి వందనం పథకానికి ఏపీ ప్రభుత్వం మంగళం. వచ్చే ఏడాది ఆలోచిద్దాము అని కేబినెట్ నిర్ణయం. కాసేపట్లో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న అల్లు అర్జున్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ వేగవంతం. నేడు విచారణకు హాజరు కావాలి అని అరవింద్ కుమార్ కు సమన్లు. 3 వారాలు సమయం కావాలి అని కోరిన అరవింద్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న నేషనల్ హైవే అథారిటీ. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి సమాలోచనలు, భూసేకరణ, అటవీ అనుమతులు, ఇతర అంశాలపై చర్చ. నేడు హైదరాబాద్లో ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలు. హెచ్ఐసిసిలో ప్రారంభ వేడుకలకు హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు. కాసేపట్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల ధర్నా. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సభ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్. తెలంగాణ గవర్నర్ వద్దకు చేరిన భూభారతి బిల్లు. మార్గదర్శకాలతో కలిపి బిల్లును పంపిన రేవంత్ సర్కార్. బిల్లును నోటిఫై చేసి గెజిట్ విడుదల చేయనున్న గవర్నర్. తెలంగాణలో పంచాయతీ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్. కొద్ది రోజుల గ్యాప్తో పురపాలక సంఘాలకు ఎన్నికలు. సంక్రాంతి తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశాలు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నేటి నుంచి నుమాయిష్ మొదలు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. కాకినాడ జిల్లా ఎల్లప్రోలులో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దళితుల నిరసన. దళితుల శ్మశాన భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోవట్లేదని ఆందోళన. హైదరాబాద్ హకీంపేటలోని ఎన్ఐఎస్ఏలో ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్. ముఖ్య అతిథిగా హాజరైన సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజ్విందర్ సింగ్ భట్టి. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన. రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి. యూపీలో మహాకుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు. 26 స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడి. దక్షిణ అమెరికాలోని చిలీలో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.2గా నమోదు. కాలిఫోర్నియాలో కూలిన విమానం. వేర్ హౌసింగ్ గోడౌన్ మీద కూలిన విమానం. 2 మృతి, 15 మందికి గాయాలు. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు. 600 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్. సిడ్నీ టెస్ట్లో కష్టాల్లో టీమిండియా. 125 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన భారత్. సిడ్నీ టెస్ట్లో రోహిత్ శర్మకు ఉద్వాసన. కెప్టెన్సీ బాధ్యత నుంచి రోహిత్ను తప్పించిన భారత్. రోహిత్ స్థానంలో బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు. రోహిత్ ప్లేస్లో గిల్ను జట్టులోకి తీసుకున్న భారత్.